హాయ్ ఫ్రెండ్స్, దీపావళి అంటే వెలుగు, సంబరాల, సంతోషాల పండుగ. ఈరోజు ఈ వీడియోలో మనం దీపావళిని ఎందుకు జరుపుకుంటాం, ప్రతి సంవత్సరం దీపావళి డేట్ ఎందుకు మారుతుంది, అసలు దీపావళి క్రాకర్స్ ఎందుకు కలుస్తామనేది ఈ వీడియోలో చూద్దాం. దీపావళి ఎందుకు జరుపుకుంటారనేది ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది. నార్త్ ఇండియాలో ట్రెడిషన్ ప్రకారం త్రేతాయుగంలో శ్రీరాముడు 14 ఏళ్ళ వనవాసం తర్వాత అయోధ్యకు కార్తీక మాసంలో తిరిగి వచ్చారు. ఆ రోజు అయోధ్య ప్రజలు దీపాలు వెలిగించి శ్రీరాముడికి స్వాగతం పలికారు. అదే దీపావళి. ఆ రోజునే దీపావళిగా జరుపుకుంటున్నాం. దీపావళి అనే మాటకు అర్థం దీపాలను వెలిగించి వరుసలో పెట్టడం, దీపాల పండుగని కూడా అంటారు. సౌత్ ఇండియాలో అయితే భాగవత పురాణం ప్రకారం శ్రీకృష్ణుడు నరకాసురుడు అనే రాక్షసుని సంహరించిన సందర్భంగా చేసుకుంటారు. పురాణాల ప్రకారం నరకాసురుడు భూదేవి వరాహస్వామికి జన్మించినవాడు. నరకాసురుడు బ్రహ్మదేవుడికి తపస్సు చేసి తన తల్లి భూదేవి చేతిలో మాత్రమే తనకు మరణం కలగాలని వరం పొందాడు. ఎందుకంటే తన తల్లి తనను చంపదని అతను భావించాడు. ఇంకో వెర్షన్ ప్రకారం భూదేవి తన కుమారుడికి అసుర లక్షణాలు వస్తాయని తెలుసుకుని తన కుమారుడికి మరణం ఎప్పటికైనా విష్ణుమూర్తి చేతిలోనే ఉంటుందని భయపడి తన కుమారుడికి రక్షణ ప్రసాదించమని అడుగుతుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇతని మరణం నీ చేతిలోనే ఉంటుందని వరం ఇచ్చాడు. భూదేవి చాలా ఆనందపడింది. ఎందుకంటే ఏ తల్లి తన బిడ్డను చంపదని భావించింది. నరకాసురుడు మొదట్లో మంచిగానే ఉండేవాడు. ఆ తర్వాత అతనికి అహంకారం, తన శక్తి, అధిక తపస్సు వల్ల అతనిలో అసుర లక్షణాలు పెరిగాయి. నరకాసురుడు 16,000 మందికి పైగా స్త్రీలను బంధించాడు, దేవతలను హింసించాడు, స్వర్గంపై కూడా దండయాత్ర చేసి స్వర్గానికి అధిపతి అయిన ఇంద్రుని తరిమేసి ఆ స్వర్గాన్ని కూడా ఆక్రమించుకున్నాడు. అందుకని నరకాసురుడి నుండి అందరినీ కాపాడడానికి శ్రీకృష్ణుడు తన భార్య సత్యభామతో కలిసి నరకాసురుడిని సంహరించి ఆ బందీలు విడిపించాడు. సత్యభామ భూదేవి అవతారం కాబట్టి తన తల్లి చేతిలోనే నరకాసురుడు మరణించాడు. కొన్ని రీజనల్ స్టోరీస్ ప్రకారం సత్యభామ నరకాసురుడు మరణం తర్వాత తన కుమారుడు పేరైన కలకాలం నిలుచుండేలా చేయమని శ్రీకృష్ణుని ప్రార్థించడంతో ఆ రోజు నరక చతుర్దశిగా పిలువబడుతుందని శ్రీకృష్ణుడు చెప్తాడు. ఇక్కడ ధర్మం అనేది వ్యక్తిగత బంధాలకు మించింది. భూదేవి తన కుమారుడు పాపాలను చూసి ధర్మాన్ని నిలబెట్టేందుకు తన తల్లి స్వరూపంలోనే సంహారం చేసింది. ఇది తల్లి ప్రేమకు, ధర్మ నిబద్ధతకు మధ్య జరిగిన ఒక ఆత్మీయ పోరాటం. దీంతో లోక ప్రజలందరూ తమ కష్టాలు తొలగిపోయాయని సంతోషించి నరకాసురుడు చనిపోయిన రోజుని నరక చతుర్దశిగా, ఆ మరుసటి రోజున దీపాలు వెలిగించి దీపావళిగా సంబరాలు చేసుకున్నారు. ప్రజలు ఎందుకు పండుగలో జరుపుకున్నారంటే నరకాసురుడు ప్రజలను కూడా బాధ పెట్టాడు. ఇది ఒక రాక్షసుని మరణం మాత్రమే కాదు, ఇది అధర్మానికి ముగింపు, ఇది ప్రజలకు విముక్తి. అంతేకాకుండా అధర్మం మీద ధర్మం సాధించిన విజయానికి గుర్తు. ఆ రోజు నుండి ప్రజలు మంచి మీద చెడు గెలిచిందనే దానికి గుర్తుగా దీపాలు వెలిగించి దీపావళి పండుగను జరుపుకుంటున్నారు. కొన్ని రీజనల్ స్టోరీస్ ప్రకారం నరకాసురుడు కూడా తన మరణాన్ని దీపాలు వెలిగించి జరుపుకోవాలని శ్రీకృష్ణుని కోరాడు. అందుకే దీపావళి. ఇంకా మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్లో అయితే ఇంకో స్టోరీ ఉంది. పద్మపురాణం మన మహాభారతంలోని సముద్ర మథనం స్టోరీ ప్రకారం దేవతలు మరియు రాక్షసులు అమృతం కోసం సముద్రాన్ని మతించినప్పుడు లక్ష్మీదేవి సముద్రం నుంచి ఆవిర్భవించింది. లక్ష్మీదేవి సంపద, సమృద్ధి, అదృష్టానికి సంబంధించిన దేవత కాబట్టి అశ్వయుజ మాసంలో అమావాస్య రోజున అంటే దీపావళి రోజున దీపాలు వెలిగించి సంపద కోసం లక్ష్మీదేవికి పూజ చేసి ప్రార్థిస్తారు. దీపాలు వెలిగించడం అనేది లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి గుర్తు. అలాగే చీకటి అంటే దారిద్ర్యం, అజ్ఞానాన్ని, చెడుని తొలగించి వెలుగు అంటే సంపద, జ్ఞానాన్ని, మంచిని తేవడానికి సాంకేతికంగా దీపాలు వెలిగిస్తారు. శుభ్రంగా వెలుగుతో నిండిన ఇళ్లలో లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్మకం. అందుకే దీపావళి రోజున ఇంటిని దీపాలతో అలంకరిస్తారు, లక్ష్మీదేవిని పూజిస్తారు. ఒక మహారాష్ట్ర, గుజరాత్లోనే కాదు, లక్ష్మీ పూజ అనేది దేశవ్యాప్తంగా కామన్గా ఉంటుంది. కానీ ఇప్పుడు చెప్పిన స్టేట్స్లో అయితే ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇవన్నీ అమంత క్యాలెండర్ ప్రకారం అశ్వయుజ మాసంలో జరిగాయి. వెస్ట్ బెంగాల్, ఒడిశా, అస్సాంలో అయితే కాళికాదేవిని దీపావళి రోజున పూజిస్తారు. దీపావళిని జైనులు, సిక్కులు కూడా జరుపుకుంటారు. జైన మతం, సిక్కు మతం అనేవి మన భారతదేశంలో భారతీయ సంస్కృతిలో పుట్టిన మతాలు. హిందూ మతంతో సంబంధం ఉంది, కానీ ఇక్కడ వేరే స్టోరీస్ ఉన్నాయి. జైనులు మహావీరుని నిర్వాణం సందర్భంగా దీపావళిని చేసుకుంటారు. ఈయన జైన మతంలో 24వ తీర్థకారుడు. సిక్కులైతే దీపావళిని బందీచోర్ దివాస్గా జరుపుకుంటారు. 1619 సంవత్సరంలో మొఘల్ చక్రవర్తి అయిన జహాంగీర్ గురు హర్గోవింద్ను గాల్వేర్ కోటలో బంధించాడు. ఆ తర్వాత ఆయన విడుదలైనప్పుడు ఆ కోటలో తనతో పాటు ఖైదీలుగా ఉన్న 52 హిందూ రాజులను కూడా విముక్తి చేయించి వాళ్ళతో పాటు కలిసి ఆ జైలు నుండి విడుదలయ్యి అమావాస్య రోజున అమృతసర్కు తిరిగి వచ్చారు. ప్రజలు దీపాలు వెలిగించి ఆయనకు స్వాగతం పలికారు. అప్పటి నుండి సిక్కులు కూడా దీపావళిని ధర్మం, విజయం, స్వేచ్ఛ, న్యాయానికి అంకితంగా జరుపుకుంటారు. గురుద్వారాల్లో దీపాల అలంకరణ, కీర్తనలు, నామస్మరణం లాంటివి నిర్వహిస్తారు.
ఈ స్టోరీ కూడా అశ్వయుజ మాసంలో అమావాస్య రోజున జరిగింది. మీరు గమనిస్తే దీపావళి ఇప్పుడు అక్టోబర్, నవంబర్ నెలలో ఏదో ఒక రోజున మాత్రమే వస్తూ ఉంటుంది. ఈ 2 నెలల్లో కూడా ప్రతి సంవత్సరం దీపావళి ఒకే రోజున రాదు. దీనికి కారణం దీపావళి హిందూ క్యాలెండర్ని బేస్ చేసుకుని ఉండడం. అక్టోబర్, నవంబర్ లాంటి నెలలు గ్రెగోరియన్ క్యాలెండర్లోనివి. అందుకే ఈ తేడా కనిపిస్తుంది. హిందూ క్యాలెండర్ అనేది ఒక లూనీ సోలార్ క్యాలెండర్. అంటే చంద్రుడు, సూర్యుడు కదలికను బట్టి ఈ క్యాలెండర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి తిరిగి వస్తే హిందూ క్యాలెండర్లో ఒక నెల అయినట్టు. అంటే ఒక నెలకి 29.5 రోజులు అనమాట. సంవత్సరానికి 354 రోజులు. మనం రెగ్యులర్గా వాడుతుంది గ్రెగోరియన్ క్యాలెండర్. ఇది ప్యూర్ సోలార్ క్యాలెండర్. అంటే భూమి సూర్యుని చుట్టూ ఒకసారి రౌండ్ వేస్తే మనకు సంవత్సరం అయినట్టు. ఇందులో చంద్రుడికి సంబంధం లేదు. గ్రెగోరియన్ క్యాలెండర్తో కంపేర్ చేస్తే హిందూ క్యాలెండర్లో ప్రతి సంవత్సరం 11 రోజులు తక్కువగా ఉంటుంది. అందుకే ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి హిందూ క్యాలెండర్లో ఎక్స్ట్రాగా ఒక నెల యాడ్ అవుతుంది. దీన్నే మనం అధిక మాసం అని అంటాం. ఇలా ఎందుకంటే ఋతువులు తప్పిపోకుండా, పండుగలు వేరే కాలంలోకి మారిపోకుండా ఈ నెల బ్యాలెన్స్ చేస్తుంది. అందువల్ల దీపావళి ఇప్పుడు గ్రెగోరియన్ క్యాలెండర్లో అక్టోబర్, నవంబర్ నెలలో మాత్రమే వస్తుంది. కానీ తేదీలు మారుతూ ఉంటుంది. ఇలా డేట్స్ మారడానికి కారణం హిందూ క్యాలెండర్లో చంద్రుని బట్టి లెక్కపెట్టే నెలలు, తిథుల వల్ల. అందువల్ల గ్రెగోరియన్ క్యాలెండర్ నుండి చూస్తే దీపావళి లాంటి పండుగలు మనకు డేట్స్ మారినట్టు కనిపిస్తుంది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే హిందూ క్యాలెండర్లో 2 రకాల క్యాలెండర్లు ఉన్నాయి. ఒకటి అమంత క్యాలెండర్, 2 పూర్ణిమంత క్యాలెండర్. అమంత క్యాలెండర్ ప్రకారం నెల చివరి రోజుగా అమావాస్య ఉంటుంది. అంటే దీపావళి అమంత క్యాలెండర్లో అశ్వయుజ మాసం అమావాస్య రోజున వస్తుంది. ఆ తర్వాత రోజుతో కొత్త నెల ప్రారంభమవుతుంది. అంటే ఆ తర్వాత రోజు కార్తీక మాసం ప్రారంభమవుతుంది. మన తెలుగు రాష్ట్రాల్లో ఈ క్యాలెండర్ని దీపావళి కోసం వాడతారు. పూర్ణిమంత క్యాలెండర్లో అయితే దీపావళి కార్తీక మాసంలో వస్తుంది. పౌర్ణమితో ఒక నెల ముగుస్తుంది. తర్వాత రోజుతో కొత్త నెల ప్రారంభమవుతుంది. ఈ క్యాలెండర్ను నార్త్ ఇండియాలో వాడతారు. సో ఇలా దీపావళి ఇప్పుడు అక్టోబర్, నవంబర్ నెలలో మాత్రమే వస్తుంది. వీటిని పంచాంగకర్తలు లెక్క పెడతారు. దీపావళి అంటే అందరికీ ఫైర్ క్రాకర్స్ గుర్తొస్తాయి. పండగ హడావిడంతా ఇక్కడే కనిపిస్తుంది. పురాణాల్లో చెడుని తరిమి కొట్టడానికి శబ్దాలు, వెలుగును ఉపయోగించేవారు. స్కంద పురాణంలో ఉల్క అనే పదం ఉంది. ఇది ఆకాశంలో మెరిసే ధ్వనిని ఉత్పత్తి చేసే ఒక వస్తువుని సూచిస్తుంది. కొందరు దీన్ని ఏమనుకుంటారంటే ఇది ఒక పురాతన బాణసంచిగా అర్థం చేసుకుంటారు. ఇది చెడు మీద మంచి సాధించిన విజయాన్ని గుర్తుగా చూస్తారు. దీపావళి రోజున బాణసంచి కాల్చడం, వాటి నుంచి వచ్చే శబ్దం చెడు శక్తులను భయపెట్టి ప్రార్థలుతుందని ఒక సాంప్రదాయ నమ్మకం ఉంది. ఇదంతా ట్రెడిషనల్గా నమ్మేది. ఇప్పుడు మనం రియల్ హిస్టరీకి వెళ్తే దీపావళి క్రాకర్స్ కాల్చడం అనేది వేదకాలం నుంచి వచ్చిన సాంప్రదాయం కాదు, మధ్యలో వచ్చింది. చైనా వాళ్ళు 9వ శతాబ్దంలో తయారు చేసిన గన్ పౌడర్ ఆధారంగా ఈ టపాసులు తయారయ్యాయి. మధ్యయుగ కాలంలో ఈ ఫైర్ వర్క్ భారతదేశానికి చేరింది. బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే టైంలో ఇండియాలో కొంతమంది వ్యాపారస్తులు చిన్న స్థాయిలో టపాసులు తయారు చేయడం మొదలుపెట్టారు. 1947 సంవత్సరం తర్వాత, అంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత స్వదేశీ పరిశ్రమల అభివృద్ధితో ఫైర్ వర్క్ సామాన్య ప్రజలకు కూడా అందుబాటులోకి వచ్చింది. అప్పటి నుండి శివకాశి అనేది ఇండియన్ ఫైర్ క్రాకర్ హబ్గా మారింది. సింపుల్గా చెప్పాలంటే దీపావళిని ఉత్సాహంగా జరుపుకోవడానికి ఈ ఫైర్ వర్క్స్ అనేవి ఉపయోగించబడ్డాయి. దీపావళిని ఆనందంగా, శబ్దంతో, వెలుగుతో జరుపుకోవాలనే ఉద్దేశంతో ప్రజలు బాణసంచి కాల్చడం ప్రారంభించారు. ఇది ఆధ్యాత్మిక ఉద్దేశం కంటే ఎంటర్టైన్మెంట్ కోసం, ఉత్సాహం కోసం వచ్చిన సాంప్రదాయం. పురాణాల్లో దీపావళి రోజున బాణసంచి కాల్చాలని డైరెక్ట్గా అయితే లేదు. హిస్టరీ పరంగా చూస్తే దీపావళి అంటే దీపాల ఉత్సవం, చీకటిని తొలగించి వెలుగును ఆహ్వానించే పండుగ. దీపాలు, దీపారాధన, శుభ్రత, పూజలు అనేవి దీపావళిలో ప్రధానంగా ఉండేవి. ఇంకా దీపావళి ఆచారాలంటే ఇల్లు శుభ్రం చేయడం, దీపాలు వెలిగించడం, లక్ష్మీ పూజ, భోజనం, బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకోవడం లాంటివి ఉంటాయి. మరి దీపావళికి బాణసంచి ఎందుకు కలుస్తామని మీకు అనిపించవచ్చు. ఎందుకంటే ఆనందాన్ని, ఉత్సాహాన్ని తెలియజేయడానికి, చీకటిని తొలగించి వెలుగుని చూపించడానికి, పిల్లల ఆనందం కోసం సరదాగా ఈ క్రాకర్స్ని కాలుస్తూ ఉంటాం. ఇంకో రకంగా చెప్పాలంటే దీపావళికి బాణసంచి కాల్చడం అనేది సాంప్రదాయకంగా మారిన ఒక అలవాటు. ఇప్పుడైతే దీపావళి పండుగలో ఫైర్ వర్క్ అనేది ఒక ప్రధాన భాగంగా మారింది. ఇప్పుడే కాదు, మన చిన్నప్పుడు కూడా దీపావళి అంటే ఈ క్రాకర్సే గుర్తొస్తాయి. దీపావళి సాంప్రదాయాలు అనేవి భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో వైవిధ్యంగా ఉన్నప్పటికీ అవన్నీ ఒకే సందేశాన్ని ఇస్తాయి. అవే వెలుగు, ఆనందం, ఐక్యత. బాణసంచి అనేవి ఈ దీపావళి వేడుకలకు ఒక ఆధునిక ఉత్సాహాన్ని జోడించాయి. చైనా నుంచి వచ్చిన ఒక ఆలోచన భారతీయ సాంప్రదాయంలో భాగమై దీపావళిని మరింత రంగులుగా మార్చింది. దీపావళిని చాలామంది ఒకరోజు మాత్రమే జరుపుకునే పండుగ అనుకుంటారు.
కానీ దీపావళి అనేది 5 రోజుల పండుగ. దీపావళిని నార్త్ సైడ్లో అంటే రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో 5 రోజులు జరుపుకుంటారు, ముఖ్యంగా రూరల్ ప్రాంతాల్లో. ఈ 5 రోజుల్లో మొదటి రోజు ధన్తెరస్. ధన్ అంటే సంపద, తెరస్ అంటే 13వ రోజు అంటే త్రయోదశి, ధన త్రయోదశి అని కూడా అనుకోవచ్చు. ఇక్కడ స్టోరీ ఏంటంటే సముద్ర మథనంలో శ్రీ మహావిష్ణువు ధన్వంతరి దేవుడు అవతారంలో అమృత కలశాన్ని చేపట్టుకుని ఉద్భవించాడు. ఈయన ఆయుర్వేదానికి సంబంధించిన గాడు, ఆరోగ్యానికి సంబంధించిన దేవుడు. ఈరోజు ప్రజలు ఏం చేస్తారంటే గోల్డ్, సిల్వర్, కిచెన్ సామాన్లు, కొత్త వస్తువులు లాంటివి కొంటారు. ఇంటిని క్లీన్ చేసి దీపాలు వెలిగిస్తారు, లక్ష్మీదేవిని పూజిస్తారు సంపద కోసం. ఇది హెల్త్ అండ్ వెల్త్ని ఇన్వైట్ చేయడం, ఎందుకంటే హెల్త్ ఈజ్ వెల్త్ అనమాట. రెండవ రోజు నరక చతుర్దశి అంటే నరకాసురుడు చనిపోయిన రోజు. మూడవ రోజు దీపావళి. ఈరోజు లక్ష్మీ పూజ చేస్తారు. అలాగే ఇంటిని శుభ్రం చేసి రంగులు వేయడం, దీపాలు వెలిగించడం, కొత్త బట్టలు వేసుకోవడం, స్వీట్స్ తయారు చేయడం, స్వీట్స్ని బంధుమిత్రులతో పంచుకోవడం లాంటివి చేస్తారు. అంతేకాకుండా ఇంటికి లైటింగ్ పెట్టుకోవడం, ఫ్యామిలీ డిన్నర్, గిఫ్ట్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడం లాంటివి చేస్తారు. దీపావళి రోజు సాయంత్రం క్రాకర్స్ కాల్చడం అనేది మెయిన్ ఈవెంట్. నాలుగవ రోజు గోవర్ధన పూజ. ఈరోజు శ్రీకృష్ణుడు ఇంద్రుడి కోపం నుంచి బృందావన ప్రజలను రక్షించడానికి గోవర్ధన పర్వతాన్ని పైకెత్తాడు. ఐదవ రోజు భాయిదూజ్ లేదా యమద్వితీయ. ఈరోజు యమునాదేవి తన అన్న యమధర్మరాజును తన ఇంటికి భోజనానికి ఆహ్వానించింది. యముడు ఆమె ఆహ్వానాన్ని అంగీకరించి ఆమె ఇంటికి వస్తాడు. యమునాదేవి యమధర్మరాజుకి తిలకధారణ చేసి పూజ చేసి భోజనం పెట్టి అన్నయ్యగా గౌరవిస్తుంది. ఈ ప్రేమతో మురిసిపోయిన యముడు ఈ రోజున సోదరుని ఆహ్వానించి తిలకధారణ చేసి భోజనం పెట్టే ప్రతి సోదరుడికి దీర్ఘాయుషు కలుగుతుందని ఆమెకు వరమిచ్చాడు. ఈ స్టోరీ ఆధారంగా ఈ పండుగను యమద్వితీయ అని కూడా పిలుస్తారు. మన సౌత్ సైడ్ అండ్ తెలుగు రాష్ట్రాల్లో అయితే దీపావళిని 1-2 రోజులు జరుపుకుంటారు. ఎగ్జాక్ట్గా ఎలాగనే కాదు, మన దేశంలో ప్రాంతాన్ని బట్టి దీపావళి అనేది 5 నుండి 2 రోజుల వరకు జరుపుకుంటారు. కొన్ని చోట్ల దీపావళిని 1 రోజు మాత్రమే